ధన్యవాదాలండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతౌ పునః పునః. నమస్సభాయి సాధ్యక్షాయి. మొట్టమొదట నాకు ఈ అవకాశం కల్పించినందుకు విఎస్ఆర్ మూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రాయः నేను ఈ సభలో వయస్సుతో అందరికంటే చిన్నవాడిని కాబట్టి పెద్దలందరికీ కూడా నమస్కారములు. నాకు చాలా పెద్ద విషయాన్ని ఇచ్చారు. అహం బ్రహ్మాస్మి అని ఆయన చెప్పినప్పుడే ఇది చాలా పెద్ద విషయము, కానీ దీన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది చాలా పెద్ద ఛాలెంజ్. మొదట స్థూలంగా చూస్తే అహం బ్రహ్మాస్మి అనేది ఒక సూత్రం లాంటిది. సూత్రం అనంటే సూత్రం యొక్క స్వభావమే ఏంటి అనంటే చాలా నిగూఢమైనటువంటి అనేకములైనటువంటి పొరలు కలిగినటువంటి ఒకానొక శక్తివంతమైనటువంటి పద సమూహాన్ని మనం సూత్రము అని అనుకోవచ్చు. అంటే దాన్ని తెలుసుకోవడానికి వెళ్తూ ఉంటే దానికి చాలా ఉంటుంది, కానీ మొత్తాన్ని కలిపి మనకి ఈ విజ్ఞానాన్ని మన మహర్షులు చాలా చిన్న చిన్న క్యాప్సూల్స్ లాగా ఇచ్చారనమాట. సో వీటిలో ముఖ్యంగా 4 మహావాక్యాలు అని అంటూ ఉంటారు. అసలు ఈ విషయం ఈ గాఢమైన విషయానికి వెళ్ళే ముందర అసలు ఇది ఏమిటి, దీని యొక్క అసలు అంతవరకు వెళ్ళడానికి కలిగినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అనేది తెలుసుకోవాలి అని అంటే మొదట ఈ దేశం యొక్క వైశిష్ట్యాన్ని గురించి కొంత విచారణ చేస్తే అప్పుడు మనం కొంత దీన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి కొంత సాధ్యపడతాం. మనం గనక కొంత గ్లోబల్ హిస్టరీ అంటే ప్రపంచం యొక్క చరిత్రని గనక కొంత అవలోకన చేస్తే అనేకములైనటువంటి సంస్కృతులు అంటే సివిలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఉండేవి. ప్రస్తుతము వాటన్నిటిలోనూ అతి ప్రాచీనమైనటువంటిది ఇంకా బతికి ఉన్నటువంటి సంస్కృతి ఏంటి అంటే అది భారత సంస్కృతి, సనాతన సంస్కృతి అని మనం చెప్పవచ్చు. మిగతా ఏ దేశాన్ని, ఏ భూఖండాన్ని మనం కనుక తీసుకున్నా, అది యూరోప్ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఏ ఖండాన్ని తీసుకున్నా అక్కడ ఒకప్పుడు ఒకానొక సంస్కృతి ఉండేదిట అనే పరిస్థితుల్లోనే అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సంస్కృతులన్నిటినీ కూడా 2 విశేషమైనటువంటి మతాలు ఒక 30-35 ఏళ్ల వ్యవధిలో వాటిని కమ్మేసి కొన్ని వేల ఏళ్ల నుంచి ఉన్నటువంటి సంస్కృతులు కూడా కేవలము చరిత్ర పుటలకు మాత్రమే పరిమితమయ్యేటట్లు అయినాయి. గ్రీక్ అవ్వచ్చు, రోమన్ అవ్వచ్చు, లేకపోతే ఈజిప్షియన్ సివిలైజేషన్ అవ్వచ్చు, లేదా ఇన్కా సివిలైజేషన్ అవ్వచ్చు. ఏది తీసుకున్నా మీరు, ఏ ఖండంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి సంస్కృతి తీసుకున్నా మనకిప్పుడు అది ఊహించడానికి కూడా కొన్నిసార్లు చాలా వింతగా అనిపిస్తుంది. యూరోప్లో ఒకప్పుడు ఈజిప్షియన్ సివిలైజేషన్ ఉండేది, తర్వాత ఇస్లాం వచ్చింది, ఇస్లాం తర్వాత ఇస్లాంని పారద్రోలి క్రిస్టియన్, ఇప్పుడు ఈ రోజున మనం ఏదైతే క్రిస్టియన్ నేషన్స్ అని చూస్తున్నామో అవన్నీ ఒకప్పుడు ఈజిప్షియన్ సివిలైజేషన్స్ మీద ఆధారపడి ఉండేవి. దానికంటే ముందరకెళ్తే వైకిన్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. సో ఈ రోజున మనం మళ్ళీ ఏం చూస్తున్నాము అని అంటే మళ్ళీ యూరోప్లో చాలా ఇమిగ్రేషన్ జరుగుతోంది, మళ్ళీ అక్కడ మొత్తం ఇస్లామైజేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ని జరిగిన
అలాగే మన దేశం ఏమీ తక్కువ కాదు. మన దేశం మీద కూడా ఇంచుమించుగా 2000 ఏళ్ల కంటే ఎక్కువ చాలా దాడులు జరిగినాయి, చాలా ప్రయత్నాలు జరిగినాయి. దానివల్ల కొంత ప్రభావం తగ్గిన 2000 ఏళ్ళు ఆయా ఇతర సంస్కృతుల ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉన్నప్పటికీ ఈ దేశం యొక్క మూలాధారభూతమైనటువంటి సంస్కృతిని మాత్రం పెకళించలేకపోయారు. దానికి రకరకాల ప్రయత్నాలు చేశారు, బలాన్ని ప్రయోగించారు, యుక్తిని ప్రయోగించారు, బుద్ధిని ప్రయోగించారు. ఈ రోజున మనం ఏదైతే కొలనైజేషన్ అని అనుకుంటున్నామో, అంటే ఈ రోజున మన పాఠ్యపుస్తకాల్లో కానీ చాలా విషయాల్లో మన సంస్కృతి గురించి తక్కువ ఉంటుంది, మిగతా వాటి గురించి ఎక్కువ ఉంటుంది. విజయనగర సామ్రాజ్యాన్ని గురించి మనకు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, పాండ్యుల గురించి ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, కానీ ముఘలుల గురించి మనకు పుస్తకాలు ఉంటాయి. ఇవి రకాల బౌద్ధికమైనటువంటి దాడులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఎన్ని జరిగినా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు అవతార పురుషులు అవతారమెత్తి ఏదో ఒక రకంగా వాటిని మళ్ళీ పునరుజ్జీవితం చేయటానికి, అది శంకరాచార్యుల వారే కావచ్చు, సత్సాయిబాబా లాంటి వారు కావచ్చు, మహాత్ములు కావచ్చు, ఎవరో ఒకళ్ళు గురువుల రూపంలో, ఆచార్యుల రూపంలో చరతి భువనే శంకరాచార్య రూప అని చెప్పని, శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప, శంకరుడే మరల వేరే వేరే అవతార స్వరూపాలుగా వచ్చి మళ్ళీ, అందుకనే ఆదిశంకరాచార్యుల వారికి పునఃప్రతిష్టాపనాచార్య అని బిరుదు. ఆయన కొత్త మతాన్ని ఏమీ స్థాపించలేదు, ఉన్నటువంటి ఆ మూలాలని మళ్ళీ సరిచేశారు. అందుకని ఆయన పునఃప్రతిష్టాపనాచార్య అంటారు. కాబట్టి దీని యొక్క సారాంశం ఏమిటి అని అంటే, దీన్ని చాలా గొప్పగా కపిల్ కపూర్ గారని ఒక ఆయన చాలా గొప్ప విద్వాంసులు, ఆయన జేఎన్యూలో వాటిట్లో కూడా మన భారతీయ శాస్త్రాలకు సంబంధించిన అధ్యయన కేంద్రాన్ని వాటిని ఏర్పాటు చేసిన గొప్ప విద్యావేత్త. ఆయన చాలా మంచిగా ఒక క్యాప్స్యూల్గా చెప్తారు, భారత్ ఈజ్ అ నాలెడ్జ్ బేస్డ్ సివిలైజేషన్ అని అంటారు ఆయన. మిగతా సంస్కృతులు అంటే వాటికి మళ్ళీ పునఃప్రతిష్ఠ వాటికి జరగలేకపోవటానికి మనకి ఇంకా మనం దాన్ని మళ్ళీ మనం ఇంకా కాపాడుకోగలగడానికి కలిగిన భేదం ఏమిటి, రెండింటికి ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే జ్ఞానం, నాలెడ్జ్ బేస్డ్ సివిలైజేషన్. మనది ఎప్పుడు కూడా బలాన్నో పరపతినో ధనాన్నో ఆధారం చేసుకొని మన సంస్కృతి అనేది నిలబడలేదు. అవి స్కఫోల్డింగ్స్ లాగా పక్కన నుంచి అవి కాపాడుతూ వచ్చాయి. కానీ ముఖ్యమైనటువంటి ఆధారం ఏమిటి అని అంటే జ్ఞానము. దీన్నే మనము వైదికము అని కూడా అనుకుంటాం. అంటే జ్ఞానాన్ని మనం గంగతో పోల్చుకోగలిగితే, ఆ గంగకి మూలభూతమైనటువంటి గంగోత్రి ఏదైతే ఉన్నదో అది అఖండ భారత ఖండానికి మూలాధారభూతమైనటువంటి అంశం ఏమిటి, దేనివల్ల మనం ఈ రోజుకి ఇప్పటికీ సనాతన ధర్మాన్ని ఇంకా అవలంబన అంటే మనం ఇంకా పాటించగలుగుతున్నాము, ఇంకా మనం ఇలా ఎందుకు మిగిలాము అని అంటే, దానికి మూలాధారభూతమైనటువంటిది వేద వాంగ్మయము. ఈ వేద వాంగ్మయం అంటే ఏమిటి? ఇదేమన్నా ప్రాఫిట్స్ వచ్చి రాశారా, నాకెవరో చెప్పారు అని చెప్పని, లేదా మనం కూర్చొని రాస్తున్న గ్రంథాల్లాగా వీటిని రాశారా అని అంటే, వీటిని అపౌరుషేయాలు అని అంటారు. పౌరుషేయము అంటే పురుష నిర్మితాన్ని పౌరుషేయము అని అంటారు. పురుష నిర్మితము కానటువంటి దాన్ని అపౌరుషేయము అని అంటారు. అంటే ఏమిటి అని అంటే, మనకి మన విజ్ఞానం మొత్తం కూడా ఋషులు అందించారు. ఋషులని మంత్రద్రష్టలు అని అంటాం. అంటే ఇవాళ వాక్యం తీసుకుంటే అహం బ్రహ్మాస్మి అనేటటువంటి వాక్యము బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నది. బృహదారణ్యకోపనిషత్తు ఎక్కడ ఉన్నది అని అంటే శుక్ల యజుర్వేదంలో ఉన్నది. ఈ శుక్ల యజుర్వేదం అనేది ఒకానొక వేదము. మనకు ఉన్నవి 4 వేదాలు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. ఈ వేదములు ఎలా ఏర్పడ్డాయి అని అంటే, ఋషులు వారు తపస్సు చేసేటప్పుడు వారి యొక్క తపఫలితముగా విజ్ఞానాన్ని వాళ్ళు అనుభవించారు. మనకి విజ్ఞానం అనేది అనుభవైక వేద్యము.
అంటే ఆనుభావికము, దీన్ని ఎక్స్పీరియన్షియల్ అని అంటుంటాం. అదేదో కేవలం థియరిటికల్ కాదు, ఎక్స్పీరియన్షియల్. ఎందుకు అంటే దాని ఆధారమే ఎక్స్పీరియన్స్. మనం అందుకనే ఎప్పుడు చూసినా ఏదైనా మంత్రం చెప్పేటప్పుడు ఆ మంత్రానికి ఫస్ట్ ఋషి, ఛందస్సు, దేవత, బీజము, కీలకము ఇట్లాంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు మంత్రశాస్త్రంలో. అంటే ఏ మంత్రాన్ని తీసుకున్నా సరే ప్రతి మంత్రానికి ఒక ఋషిని చెప్తారు. ఎందుకు ఆ ఋషిని స్మరణ చేయాలి అంటే ఆ ఋషి ఆ మంత్రాన్ని దర్శించారు. ఆ ఋషి వలన మనకి ఆ మంత్రము ఈ రోజుకి ఉపలభ్యమానం అవుతుంది. కాబట్టి ఋషిని స్మరించాలి అని చెప్పని. కాబట్టి మనకి ఈ విజ్ఞానం అనేటటువంటిది ఆధారభూతమైనటువంటిది. ఆ ఆధారాన్ని కూడా ఎవరో మానవుడి చేత నిర్మించబడినటువంటి ఆధారం కాదు. ఇది చాలా మానవాతీతమైనటువంటి ఒకానొక ఆధారం. ఇది నిత్యమైనటువంటి ఆధారం. అంటే మనం వేదంలో నేనేదో అమెండ్మెంట్స్ చేస్తాను, కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ చేసినట్టు అందరం కూర్చొని ఇవాళకి అహం బ్రహ్మాస్మి అన్నారు, కానీ మనమేమో అది మనకేమో అనుభవంలోకి రావట్లేదు. నేను బ్రహ్మ ఏమిటి, నేను బ్రహ్మ ఎలా అవుతాము, నేను వేరు బ్రహ్మ వేరు నువ్వు వేరు అని చెప్పని మనకేమో భేదం అనేది తెలుస్తోంది లోకంలో. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఏమో దీనికి విరుద్ధంగా ఉంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్తోంది. అలాగే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని చెప్తుంది వేదము. ఒక్కటే బ్రహ్మ పదార్థం అనేది ఉంది, అంతటా వ్యాపించి ఉన్నది. ఇది చాలా మనకి మన అనుభవానికి విరుద్ధమైనటువంటిది. అంతా ఒక్కటే పదార్థం ఉన్నది, సర్వవ్యాపి అని అంటుంటాం. కానీ చాలా మందికి మనకు తెలుసు ఇది సర్వవ్యాపి ఎలా అవుతుంది, మనకే విరోధం. మనకు తెలుసు సర్వవ్యాపి అనేది మనం భావించలేకపోతూ ఉంటాం. ఎందుకు అంటే అది మనకు అనుభవంలోకి లేదు. కాబట్టి దీన్ని మనం ఎమెండ్ చేద్దాము. వీటన్నిటినీ కూడా ఏవే విషయాలైతే మనకి అనుభవంలోకి రావట్లేదో వాటన్నింటినీ మనం తొలగించేసి మనం కొత్తగా ఒకటి రాసుకుందాము అనేది ఎప్పుడూ కూడా ఈ భారతదేశంలో అలాంటి పద్ధతి లేదు. ఋషులు ఎట్లాగైతే దర్శించారో ఈ రోజుకి కూడా ఆ వాటిని అలాగే మనం ముందరికి తీసుకెళ్తూ, దానికి మనం చెప్పేది ఏమిటి అంటే ఆ విషయం అనుభవంలోకి మనకి రావట్లేదు, దానికి మార్గం ఏంటో వెతుకుదాం. దానికి మార్గం ఏమిటి, ఎందుకు అని అంటే ఋషిప్రోక్తము. ఋషులు ఎలా చెప్తున్నారు అంటే దీనికిను ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి అప్రోచ్, సైంటిఫికల్ ఎంపెరికల్ అప్రోచ్ అని అంటారు. ఎంపెరికల్ అప్రోచ్లో ఏమిటి అంటే వాళ్ళకి ప్రతిదానికి నువ్వు ప్రూవ్ చేయగలగాలి. దానికి థర్డ్ పర్సన్ ప్రమాణం అంటే ఏంటి, థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో వాళ్ళు చూస్తారు. అంటే ఫస్ట్ పర్సన్ పర్స్పెక్టివ్, థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ అని రెండు రకాలుగా ప్రూఫ్స్ చెప్పచ్చు. థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఎప్పుడూ ఇంకొకళ్ళకి నిరూపణ చేయటం, అది ఇట్లా అది ఇట్లా అది ఇట్లా అని చెప్పని. దాని యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి, ఎంపెరికల్ అప్రోచ్, సైంటిఫిక్ ఇప్పుడున్న మోడర్న్ సైంటిఫిక్ అప్రోచ్ ఏమిటి అంటే ఫలానా 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 కాంబినేషన్స్ ఉంటే ఈ ఫలానా ఎఫెక్ట్ అనేది వస్తుంది అనేది నేను ప్రూవ్ చేయగలగాలి. అది మల్టిపుల్, అది డబుల్ బ్లైండెడ్ దాని ఎక్స్పెరిమెంట్స్ అంటారు. ఎక్స్పెరిమెంటల్ ఇదంతా. ఎందుకు ఇదంతా చేయాలి అని అంటే మళ్ళీ ఆ కాంబినేషన్లో గనక ఆయా పదార్థాలను గనక మనం తీసుకొని రాగలిగితే ఆ ఎఫెక్ట్ అనేది, డిజైర్డ్ ఎఫెక్ట్ అనేది రావాలి. సో ఇది 2+2 = 4, అదంతే, దాన్ని మార్చకూడదు అనేటటువంటి అభిప్రాయంతో వాళ్ళు వెళ్తారు. కానీ మనది ఏమిటి అంటే అట్లాంటి అప్రోచ్ ఉంది. తర్కాది శాస్త్రాలలో కూడా ఈ ఎంపెరికల్ అప్రోచ్ ఎలా ఉండాలి, లాజిక్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్తూనే కానీ అక్కడ ఇంకోటి కూడా చెప్తారు. దీనికి అతీతమైనటువంటిది ఫస్ట్ పర్సన్ అప్రోచ్ అనేది కూడా ఉన్నది. ఏమిటది, ఈ ఋషిప్రోక్తం. ఋషులు దర్శించి వాళ్ళు చెప్తున్నారు ఏమిటి అని అంటే అంతటా ఒకటే పదార్థం ఉన్నది అని. అదే వేదంలో చెప్పబడింది. అదే వేదం అనేటటువంటి స్రోతస్సు వలన మనకు తెలుస్తోంది. కాబట్టి దీన్ని తిరస్కరించటం కాదు, దీన్ని ఈ స్థాయికి మనం ఎట్లా వెళ్ళగలుగుతాము, ఈ స్థాయికి ఈ అనుభవం, ఈ విషయం మనకి ఎలా అనుభవంలోకి వస్తుంది, అదే ముఖ్యంగా ఎప్పుడు కూడా ఈ సంస్కృతి ఎప్పుడు కూడా దాన్నే ముఖ్యంగా పెట్టుకొని ముందరికి వెళ్ళింది. ఇది చాలా ఏళ్ల పాటు దీన్ని మోకరీ అంటే దీన్ని తిరస్కరిస్తూ, దీన్ని తక్కువ చూపు చూస్తూ, ఇది అంటే మనకు తెలుస్తుంది. మన ఇళ్లలో పిల్లలు కూడా ఎప్పుడైతే యవ్వనంలో ఉంటారో, అడోలసెన్స్లో, వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా వింతగా అనిపిస్తాయి, చాలా విరుద్ధంగా అనిపిస్తాయి. ఎందుకంటే మన విద్యా వ్యవస్థ కూడా అలాగే ఉంది.
కాస్త ఇట్లాంటి సత్సంగాలు లాంటివో లేకపోతే ఇట్లాంటి సంస్కారాలు కనుక లేకపోతే లేనటువంటి పిల్లల్లో మనం బాగా చూస్తున్నాం వైరుధ్యం. అంటే వాళ్ళందరికీ కూడా ఇదంతా సరైనది కాదు. ఎందుకు అని అంటే ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ కాదు. ఆ రేస్లో మనం కూడా వెళ్ళిపోయి ప్రతిదీ సైంటిఫిక్గా ఎందుకు మామిడాకులు కడతాము అని అంటే దానికి ఏదో సైన్స్ తీసుకొని రావాలి. ఎందుకు పసుపు పెట్టుకోవాలి, అది సైంటిఫికల్లీ ఏమిటి, మనం పసుపు ఎందుకు వేసుకొని తింటాం అని అంటే ఆల్జైమర్స్ అనేది తక్కువగా వస్తుంది, దానికి ఏమిటి అంటే ఇదిగో ప్రూఫ్ అని చెప్పని మనము కూడా అదే దీనిలోకి వెళ్ళిపోతున్నామే తప్ప దానికి అది ఉండొచ్చు. సైంటిఫికల్లీ ప్రూవన్ అనే మెథడ్ ఉండడం వలన మాత్రమే జీవనం నడవట్లేదు. మనకు తెలుసు మన జీవితంలో చాలా సైంటిఫికల్లీ ప్రూవెన్ కాదు. ఎందుకు అని అంటే 2+2 = 4 అనేటటువంటిది కేవలం థియరీ మాత్రమే. మనం ప్రాక్టికల్లో చూస్తే జీవితం అలా ఉండట్లేదు. మనం ఇది ఈ ఫలానా డిగ్రీ ఈ ఫలానా ఉంటే నాకు ఈ ఫలానా ఫలితం వస్తుందనే భ్రమలో మనం ఏదో చేస్తాం, మనకు ఆ ఫలితం దక్కట్లేదు. కాబట్టి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏమో మనకు చాలా విభిన్నంగా ఉన్నాయి. 2 నీటి బొట్లని కలిపితే అది 4 నీటి బొట్లు, 4 నీటి బొట్లని కలిపితే మనకు 4 విడిగా నీటి బొట్లుగా కనిపించట్లా. 2+2 అంటే 2 నీటి బొట్లను మనం ఒక చోటకి చేరిస్తే అది ఇంకొక పెద్ద నీటి బొట్టు అవుతుందే కానీ అది 4 నీటి బొట్లుగా మనకి తెలియట్లేదు. కాబట్టి థియరీ, మ్యాథమెటికల్ థియరీ ఒక రకంగా ఉంటుంది, లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టి దీనికి ఇంకొక మెటాఫిజికల్ ఒక అప్రోచ్ ఉంటేనే అది మనకి ఏంటది సాధ్యపడుతోంది, మన అనుభవం అనేది సాధ్యపడుతోంది. ఇప్పుడు అదే దీనిలో ఇప్పుడు సైన్స్ కూడా ఇప్పుడు కాన్షియస్ స్టడీస్ అని చెప్పిన వాళ్ళు కూడా దానిలోకే వస్తున్నారు. ఆ థియరీ ఏమిటో అదేదో ఒక శక్తి ఉన్నది, ఆ శక్తిని మేము వర్ణించలేకపోతున్నాం అనే దగ్గర నుంచి ఇప్పుడు అది కూడా వాళ్ళు కాన్షియస్నెస్ థియరీ అని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పిన అది ఒక పెద్ద ఇది మొదలవుతుంది అన్నమాట. అంటే ఇదంతా చెప్పదలుచుకుంది ఏమిటి అని అంటే ఈ విజ్ఞానం అనేది మనకి మూలాధారమైంది. దానిలో మనకి ఇప్పుడు ఆధారభూతమైనటువంటి అంశాలు ఏమిటి అని అంటే ఏ అంశాల వల్ల మనము మిగతా సంస్కృతుల కంటే విభిన్నులము అని అంటే ఒకటి చాలా ముఖ్యమైనటువంటి అంశము పునర్జన్మ అనేటటువంటి ఒకానొక విషయం. పుణ్యము, పాపము, మోక్షము అంటే మనకు చాలా విరివిగా ఈ పదాలను మనం వింటూనే ఉంటాం. మనం ఆలోచిస్తే ఇప్పుడు వెస్టర్న్ థియరీ లేకపోతే వెస్టర్న్ సివిలైజేషన్స్ అన్నిట్లోనూ ఇప్పుడు వాళ్ళ అప్రోచ్, ఇప్పుడు మనం ఏ టెక్నాలజీ తీసుకోండి, మీరు ఇలోన్ మస్క్ లాంటి వాళ్ళనైనా తీసుకోండి లేదా బిల్ గేట్స్ లాంటి వాళ్ళనైనా తీసుకోండి, వాళ్ళు తీసుకొని వచ్చే టెక్నాలజీ యొక్క ఆధారభూతమైనటువంటి ఆలోచన ఏంటి అంటే వన్ లైఫ్ మెటాఫిజిక్స్ అంటారు. అంటే బతికేది ఒకసారి, తర్వాత ఈ ప్రకృతి అంతా కూడా మానవుడి యొక్క వినియోగం కోసమే ఉన్నది. ఇది ఒక అబ్రహామిక్ ఐడియా. అంటే దేనికోసం ఈ ప్రకృతి అంతా ఉన్నది అంటే మనిషిగా నా కోసం ఉంది కాబట్టి నాకు ఈ ప్రకృతి మీద హక్కు ఉన్నది, దాన్ని ఎట్లా కావాల్సి వస్తే నేను ఎట్లా వాడుకోవచ్చు. దీనికి మనకున్నటువంటి దృష్టిలో తేడా ఏమిటంటే నేను ప్రకృతిలో ఒక భాగము, నేను వేరు ప్రకృతి వేరు కాదు. మనకున్నటువంటి ఇదేమిటి అని అంటే కనుక నేను వేరు ప్రకృతి వేరు అని కాదు, నేను ప్రకృతి ఒకటే. ప్రకృతికి ఏమైనా హాని జరిగితే అది నాకు కూడా హాని జరుగుతుంది అనే దృష్టిలోనే మనం ఉంటాం. ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? మనకేం కూర్చోబెట్టి ఒకళ్ళు చెప్పింది కాదు, మనకి సంస్కృతిలో అది అలా అనాదిగా వస్తూ ఉన్నటువంటిదే. మనం దాన్ని ఆచరిస్తూ ఉంటాం. మీరు ఏ ధార్మికమైనటువంటి ప్రక్రియనైనా చూడండి, అంటే మనం పండగల్లో చేసుకునేది అవ్వచ్చు, ఏదైనా దానిలో ఉపయోగించేటటువంటి వస్తువులు అవ్వచ్చు, దానికి ఉన్నటువంటి నియమాలు అవ్వచ్చు, వ్రతాలు అవ్వచ్చు. మీరు చూస్తే మనకి ఆహార నియమం అనేది మనకి సంస్కృతిలో భాగం. మనకి నెలకు 2 ఏకాదశులు వస్తాయి, భోజనం చేయము. ఏదో సంకష్ట చతుర్థి వస్తుంది, ఒక పూట భోజనం చేయము. ఇంకోటి ఏదో వ్రతం వస్తుంది, భోజనం చేయము. సోమవారాలు అంటారు, భోజనం చేయరు. శనివారాలు అనే వ్రతాలు కొంతమంది ఉంటాయి, భోజనం చేయరు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఏం చేస్తోంది? ఈ భోజనం చేయకపోవటం అనే పిచ్చి ఏమిటి? భోజనం చేయాలి కదా అని అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఆహార నియమం అంటే మన ఇంద్రియాలని మనం నియంత్రించుకోవడానికి ఒకానొక మార్గము, మన మనస్సుని సంస్కరించుకోవడానికి ఒకానొక అవకాశం. అలాగే మీరు ఎన్వైరన్మెంటల్ కాన్షియస్నెస్ పరంగా చూస్తే కనుక మీరు ఏం చేస్తున్నారు అని అంటే వస్తువు యొక్క వినియోగాన్ని నియంత్రిస్తున్నారు. అమితంగా వస్తువు అంటే ప్రొడ్యూస్ చేయలేం మనం.
అన్లిమిటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ వెల్త్ అనేది కుదరదు కాబట్టి, మనకు తెలుసు కాబట్టి దాన్ని మనం మన యొక్క బుద్ధిని వివేకాన్ని ఉపయోగించుకొని దాన్ని మనం ఎట్లా నియంత్రించుకోవచ్చు. ఎందుకు నియంత్రించుకోవాలి అని అంటే కనుక అది ఇష్టం వచ్చినట్టు మనకు కావాల్సినప్పుడల్లా అది రాదు. అలాగే ఇష్టం వచ్చినట్టు తినడం వల్ల నాకు కూడా మంచిది కాదు. ఈ విషయాలు మన సంస్కృతిలో భాగంగానే మనకి వచ్చాయి. కాబట్టి పాపము, పుణ్యము, పునర్జన్మ ఇవి చాలా మూలాధారభూతమైనటువంటి అంశాలు మన సంస్కృతిలో. ఈ పాపపుణ్యాలు ఏం చేస్తున్నాయి? పాప భీతి. నేను ఒకటి దగ్గర అప్పు తీసుకొని నేను వాడికి మళ్ళీ దాన్ని రీపే చేయకపోతే, దాన్ని తీర్చలేకపోతే నాకెంతో దోషం వస్తుంది, లేదా నా కొడుక్కో కూతురుకో ఆ దోషం అనేది అంటుతుంది. కాబట్టి మనకి రీపేమెంట్ ఆఫ్ లోన్ అనేది మనకి ఇన్బిల్ట్ ఇది. అందుకని ఎవరైనా ఈ భారతీయమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఈఎంఐస్ కట్టిన తర్వాత మిగిలిన డబ్బు నా డబ్బు అని అనుకుంటారు. కానీ ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ అప్రోచ్ అట్లా ఉంది. నువ్వు ఏది కొన్నా క్రెడిట్ కార్డుతో కొను. మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ కొంటే మీరు క్రెడిట్ కార్డుతో కొంటే మీకు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు. మీకు గొప్ప ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్తారంటే యూ నెవర్ యూజ్ యువర్ ఓన్ మనీ, యూ యూజ్ అదర్స్ మనీ అని అంటాడు. అంటే ఏమిటి? నువ్వు క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే నువ్వు ఎంత క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే నీకు అంత సిబిల్ స్కోర్ పెరుగుతుంది. నువ్వు ఎంత క్రెడిట్ రీపే చేస్తే నీకు అంత గొప్ప ఫైనాన్షియల్ ఇది కలుగుతుంది. ఈ ఐడియా మనకి ఎప్పుడూ లేదు. మనకు ఎంతసేపు కుదిరినంత వరకు రుణం తీసుకోవద్దు, నీ దగ్గర డబ్బు లేకపోతే ఉన్నదానిలో నువ్వు సుఖంగా బతకడానికి ప్రయత్నించు అని చెప్తారు. ఏమిటిది? ఇది సెల్ఫ్ కండిషనింగ్. అతిగా దేన్ని వాడి అనవసరంగా దానివల్ల కొని తెచ్చుకోకుండా ఉండడం ఆపదలు. ఇది పాపము, పుణ్యము. అలాగే ఇంకొకటికి హాని తలపెట్టడం. ఇవన్నీ కూడా ఏం చేస్తాయనంటే ఒక పాప భీతి అనేది ఉండడం వలన మనలో స్వతహాగానే మన మనస్సు సహజంగా సంస్కరింపబడుతూ ఉంటుంది. అలాగే పునర్జన్మ. నేను ఇప్పుడు ఎవడికో హాని చేస్తే దాంతో ఐ కెనాట్ గెట్ అవే, నాకేం కాదు. ఎందుకనంటే ఉన్నది ఒకటే జీవితం కాదు, దీని ఫలితాన్ని నేను ఏదో ఒక జన్మలో నేను ఖచ్చితంగా అనుభవించే తీరుతాను అనేటటువంటి ఈ భావన కలిగి ఉండడం. ఇవన్నీ ఒకటైతే అత్యుత్కృష్టమైనటువంటి మనకి 4 పురుషార్థాలు చెప్పారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని చెప్పని. సో దీనిలో ఈ పాపపుణ్యాలు ధర్మము. అర్థకామాలు సహజంగానే మానవుడికి ఎప్పుడు కూడా ఉండే విషయాలే. అర్థము, కామము అంటే అర్థం అంటే సంపద, కామం అంటే కోరికలు. మనకి తీరని కోరికలు బోల్డ్ ఉంటాయి. లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనకు ఉన్నదే కోరికలు. దాని కోరికలు తీర్చుకోవడానికి మనకు కావాల్సింది డబ్బు. అంటే డబ్బు ఒకటే కాదు, సంపద. ఇప్పుడు ఈ అర్థకామాలు మనకి సహజమైనటువంటి పురుషార్థాలు. పురుషార్థం అంటేనే జ్ఞాతం సత్ స్వవృత్తితయా యదిష్యతే సహ పురుషార్థ అని. అంటే దేని గురించి అయితే తెలుసుకున్న తర్వాత నాకు ఇది కావాలి అని అనిపిస్తుందో అది పురుషార్థము అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అర్థకామాల గురించి మనకి ఎప్పుడూ కావాలనే అనిపిస్తాయి కాబట్టి అవి పురుషార్థాలు. డిజైన్ కూడా చూడండి ఎట్లా చేశారో. ధర్మము, మోక్షము అనే రెండింటి మధ్యలో అర్థకామాల్ని బంధించారు. ఐడియా ఏమిటి అని అంటే ఈ అర్థకామాలని తిరస్కరించలేదు. అంటే నువ్వు సంపదని కానీ నువ్వు నీ కోరికలను కానీ తీర్చుకోకూడదు అని ఎప్పుడు కూడా చెప్పలేదు మన సంస్కృతి. ఏం చెప్పారు అని అంటే ఇది ధార్మికమా కాదా చూసుకో. అక్కడ గైడింగ్ ప్రిన్సిపల్ ఏమిటి అంటే ధర్మము. ధర్మ మార్గంలో నువ్వు ఉన్నావా లేదా, నీ అర్థకామాలని నువ్వు పొందే విషయంలో నువ్వు ధార్మికమైనటువంటి మార్గంలో ఉన్నావా లేదా. ఎందుకు ఇదంతా అసలు ఎందుకండి ఇవన్నీ అని అంటే కనుక ఇవన్నీ మోక్షం కోసము అని అన్నారు. ఈ మోక్షం ఏమిటి అని అంటే ఇది చాలా వింత ఇదనమాట. మనకేదో మోక్షం అంటే ఏదేదో స్వర్గానికి వెళ్ళటమో లేకపోతే ఇంకోటో కాదు. ఈ మోక్షం అంటే ఏమిటి అని అంటే నువ్వేంటో నువ్వు తెలుసుకోగలగడం. ఎందుకు అనంటే ఈ ధర్మ అర్థ కామములు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రాప్య పురుషార్థాలు అని అంటారు. మోక్షాన్ని సిద్ధ పురుషార్థము అని అంటారు. అంటే ప్రాప్త పురుషార్థము, సాధ్య పురుషార్థములు, సిద్ధ పురుషార్థము అనగా మనం తీసుకోవచ్చు. సిద్ధం అంటే ఏమిటి అని అంటే మన దగ్గర ఉన్నది. సాధ్యము అని అంటే మన దగ్గర లేనిది, మనం పొందదగినది.
పాపపుణ్యాలు మన దగ్గర లేవు. మనం ఏదో చేస్తే మనం పొందుతాం. మనం మంచి పని చేస్తే ఏదో విహితమైనటువంటి కర్మ చేస్తే పుణ్యాన్ని పొందుతాము. నిషిద్ధమైనటువంటి కర్మని చేస్తే మనం పాపాన్ని పొందుతాము. అర్థము సంపద మన దగ్గర లేదు, మనం పొందుతాము. కామము లేనటువంటి విషయాన్ని గురించే మనకు కామం ఉంటుంది కాబట్టి అది కూడా పొందుతాం. ఇవన్నీ కూడా ఏంటి? నశ్వరములు, నశించిపోతూ ఉంటాయి. ఎందుకు? పాపపుణ్యాలకి ఫలితం ఏమిటి అని అంటే సుఖము దుఃఖము. సో సుఖాన్ని అనుభవిస్తే ఆ పుణ్యం అనేది నశిస్తుంది, దుఃఖాన్ని అనుభవిస్తే పాపం అనేది నశిస్తుంది. ఈ అర్థకామాలు కూడా అంతే. అవి కూడా ఎంతసేపు ఉంటుంది? మీ కోరిక ఒక విషయాన్ని గురించి ఎంతసేపు ఉంటుంది? ఆ విషయం మీ దగ్గరికి వచ్చేంత వరకు కోరిక ఉంటుంది. ఆ విషయం వచ్చిన తర్వాత ఆ కోరిక కూడా నశించిపోతుంది. సంపద ఎంతసేపు ఉంటుంది? మా దగ్గర నిత్యంగా ఏమీ సంపద ఉండదు, అది తరిగిపోతూనే ఉంటుంది. సిద్ధమైనటువంటిది మాత్రం నిత్యం. మోక్షం అనేది మాత్రం నిత్య పురుషార్థము కాబట్టి అది ఉత్కృష్టమైనటువంటి పురుషార్థము అని చెప్పారు. కాబట్టి మనకి ఎప్పుడు చూసినా సరే ఏ దర్శనము, ఏ విద్య యొక్క పరమావధి ఏమిటి అంటే మోక్షాన్ని పొందటం ఎట్లా అనే దాని గురించే మొత్తం అంతా కూడా మన ఇదంతా కూడా. ఈ మోక్ష పదార్థం అంటే ఏమిటి, దాన్ని పొందటం ఎట్లా అని అంటే ఇప్పుడు అక్కడే ఈ మోక్షం అంటే ఏమిటి అనే విషయాన్ని గురించే ఈ అహం బ్రహ్మాస్మి అనే దాంతో సంబంధం ఉన్నది. ఇప్పుడు అది ఎట్లా అండి పొందడం? అదేదో ఒక నిచ్చెనేసుకొని ఎక్కినట్లా, లేకపోతే స్వర్గానికి వెళ్ళటమా, లేకపోతే ఏమిటది ఈ మోక్షం అంటే ఏమిటి అని అంటే, ఎందుకంటే మోక్షం అనే పదాన్ని మనం చాలా అర్థాల్లో చాలా ఇష్టం వచ్చినట్టు వాడేస్తూ ఉంటాం. భక్తి మార్గంలో మోక్షం అని అంటే స్వర్గం, లేకపోతే ఆ ఫలానా దేవత యొక్క సాన్నిధ్యాన్ని పొందటం. కానీ వస్తుగత్యా ఏమిటి మోక్షము అని అంటే నువ్వు ఏమిటి అనే నువ్వు ఏమిటి. ఎందుకంటే నేను అనేది ఇది చాలా వింత పదార్థం. అది మన దగ్గరే ఉంటుంది, మనకు మాత్రం కనిపించదు, అర్థం కాదు, తెలియదు. దాని గురించే అంతా వెంపర్లాట అంతా కూడా. ఇది ఎట్లా తెలుసుకోవటము అని అంటే రకరకాల ఉదాహరణల్ని చెబుతూ మనకు ఉపనిషత్తుల్లో కానీ మిగతా చోట్ల కానీ చెప్తారు. దానిలో ఒక సులభమైనటువంటి మార్గం ఏమిటి అని అంటే మనం రోజు మన అనుభవాల్ని మనం కనుక ఒకసారి మనం ఆలోచించుకోగలిగితే మనం ఏ పని చేసినా ఎందుకు చేస్తాం? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఇది ఏం చేసినా మీరు పొద్దున్న అంటే చాలా ముండేన్ యాక్టివిటీస్, అంటే మీరు పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మీరు ఏం చేసినా ఎందుకు చేస్తారు? దేనికోసం చేస్తారు? అదే ప్రయోజనం. ఏంటి ప్రయోజనం? ఎందుకు చేస్తున్నారు? No, you are everything doing for yourself. You are not doing for others. Whatever. అదే ఎందుకు చేస్తున్నారు? For oneself also ఎందుకు? Why? So you have given the right. సో ఫర్ ది సేక్ ఆఫ్ ది జాయ్ అంటే ఏంటి? నాకు సుఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళడం వల్ల ఏముంది అంటే ఎక్కడో మీరు సుఖం వస్తుందనే భ్రమైనా ఉండాలి, లేకపోతే సుఖాన్ని మీరే అనుభవించాలి. అది భ్రమైనా అవ్వచ్చు, నిజమైనా అవ్వచ్చు. ప్రతి ఒక్క మనిషి యొక్క నైజం ఏమిటి అని అంటే సుఖం మే భూయా దుఃఖం మాస్తు అని చెప్పారు. అంటే ఏంటి? సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి. అంటే మీరు ఏం చేసినా సుఖాన్ని పొందడం కోసం చేస్తూ ఉంటారు, దుఃఖాన్ని నాకు వద్దు అనే అంశతో. అంటే చివరికి మీ డే టు డే ఎక్స్పీరియన్సెస్ నుంచి మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ని మొత్తాన్ని కూడా మీరు మొత్తం కాచి వడబోస్తే అది రెండు ఇమోషన్స్లోకి తయారవుతుంది. ఒకటి సుఖము, రెండు దుఃఖము. మీరు ఏం తీసుకోండి, చివరికి ఎట్ ది ఎండ్ ద అవుట్కమ్ ఈదర్ విల్ బీ పెయిన్ ఆర్ ప్లెజర్. దీన్ని మించి జీవితంలో ఇంకేమీ ఉండదు, ఏమీ ఉండదు. మీరు ఏం చేసినా సరే ఈ రెండిట్లోనే చివరికి అది చేరుతుంది. మీకు కొడుకు పుడితే సుఖం ఉండొచ్చు, కూతురు పుడితే దుఃఖం ఉండొచ్చు. అది మనకు ఉన్నటువంటి థాట్స్, అంటే మనకున్నటువంటి ఫ్రేమ్వర్క్స్ని బట్టి ఉంటుంది. అది ఎందుకు అంటే ఇది నాకు సుఖాన్ని ఇస్తుందనే భ్రమ. లేదు నేనేదో బీటెక్ చేసి ఎంబీఏ చేసి ఇంకోటి ఏదో చేస్తే కనుక నాకు ఫలానా చోట ఉద్యోగం వస్తుందనే ఆ ఉద్యోగం వల్ల నాకు డబ్బు వస్తుంది అని కూడా కాదు, ఆ డబ్బు వల్ల నేను సుఖం పొందుతాను అనేటటువంటి ఐడియాతో నేను ఈ రోజున ఫలానా కోర్సు నేను తీసుకుంటున్నాను. అది కాన్షియస్గా నాకు తెలియచ్చు, నాకు తెలియకపోవచ్చు. గాను ద క్వెస్ట్ ఆఫ్ ప్లెజర్ ఇట్ సెల్ఫ్ అదే మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. మీరు ఏం చేసినా చివరికి ఇంతే.
దీన్నే మన మహర్షులు చాలా సులభంగా అది నువ్వేంటో తెలుసుకోవటమే జీవితం యొక్క పరమావధి అని అన్నారు. ఎందుకు అని అంటే అది నీ స్వభావం. ద క్వెస్ట్ ఆఫ్ ప్లెజర్ అనేది నీ స్వభావము కాబట్టి దాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు? అది తెలుసుకుంటే నీకు వెంపర్లాట తగ్గుతుంది. ఎందుకు అని అంటే సహజంగా మన క్వెస్ట్ ఎటువైపు ఉంది? బహిర్ముఖంగా ఉంది. నాకు అది సుఖాన్ని ఇస్తుంది, నాకు ఇది సుఖాన్ని ఇస్తుంది, నాకు ఇంకోటి సుఖాన్ని ఇస్తుంది అని మనది ఎప్పుడూ కూడా మన సిస్టమ్స్ కూడా అలాగే అయ్యాయి. దాన్ని కఠోపనిషత్తులో చాలా చాలా బాగా చెప్తారు. పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్తచక్షు అమృతత్వం ఇచ్చన్ అని. అంటే మన ఇంద్రియాలు ఖాని అని అంటే ఖమ్ అంటే ఆకాశం, ఆకాశమే మొదలుగా కలిగినటువంటి పంచభూతాలు, పంచభూతాల వల్ల పంచభూతాలకి ఆధారభూతమైనటువంటి ఇంద్రియాలు. అంటే మనకి 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. కన్ను, ముక్కు, ఒక్కొక్క ఇంద్రియంతో మనం ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. కళ్ళ ద్వారా రూపాన్ని అంటే కలర్ని, మన రసనేంద్రియం జిహ్వ ద్వారా మనం రసాన్ని, టేస్ట్ని, అలా గంధము, శబ్ద, స్పర్శ అంటే రూప, రస, గంధ, స్పర్శ, శబ్దములు, ఈ 5 విషయాలని మనం తెలుసుకుంటూ ఉంటాం. వీటిని స్వయంభూ అంటే ఆ జగత్ స్రష్ట అయినటువంటి పరబ్రహ్మ ఎలా తయారు చేశారట అంటే పరాంచి అంటే అవి బహిర్ముఖములుగా ఉండేటట్టుగా వాటిని వ్యతృణత్, వాటిని హింసించారట. అంటే ఏంటి? వాటి యొక్క స్వభావాన్ని అట్లా ఆయన డిజైన్ చేశారట. ఆ డిజైన్ చేయడం వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి అని అంటే తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతరాత్మన్. ఆ బయట ఉన్నటువంటి విషయాలనే ఎప్పుడూ చూస్తూ ఉంటారు కానీ తన లోపల ఉన్నటువంటి విషయాన్ని చూసేందుకు ఆస్కారం ఇవ్వలేదు. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమేక్ష, ఎవరో ఒకళ్ళు, నూటికో కోటికో ఒకళ్ళు అసలు తన యొక్క స్వభావం ఏమిటి, తనేమిటి అనేటటువంటి క్వెస్ట్ మొదలుపెట్టి ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చను. ఈ అమృతత్వం అనేటువంటి పదార్థము అంటే నిత్య సుఖస్వరూపమైనటువంటి పదార్థం ఏమిటి అని తెలుసుకోవడం కోసము ఆవృత్త చక్షు అవుతాడు. అంటే దానికి ప్రయత్నం కావాలి. వితౌట్ ఎఫర్ట్ ఈ క్వెస్ట్ అనేది కుదరదు. సెల్ఫ్ రియలైజేషన్ అంటే నేనేమిటి అనేది ఎందుకు ముఖ్యము అని అంటే అది నీకు సుఖాన్ని ఇస్తుంది కాబట్టి, అది నీకు నిత్యమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాలి. ఎవరో ఒకడు ధీరుడు అట్లా చేయగలిగాడు అని చెప్పారు. ఎందుకు ఈ క్వెస్ట్ అంతా దేనికోసము అంటే ఆ నిత్య సుఖ స్వరూపాన్ని అనుభవించుకోవడం కోసం. ఎందుకయ్యా ఇదంతా? నేను ఉద్యోగం చేశాను, నాకు పిల్లలు ఉన్నారు, లేకపోతే నాకు ఇంకోటి ఉంది అని అంటే సరిపోతుంది కదా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్లే కాబట్టి నేను ఈ ప్రశ్న చాలా సులభంగా వేయచ్చు. అంటే నేను ఎక్కువగా యూత్తో ఇంటరాక్ట్ చేస్తుంటాను కాబట్టి వాళ్ళ దగ్గరికి ఈ క్వశ్చన్ వేయడం కోసం నేను చాలా ప్రయాసపడాల్సి వస్తూ ఉంటుంది. మీ అందరికీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవస్థలో 30 ఏళ్ళలో, 35 ఏళ్ళలో, 40 ఏళ్ళలో ఏదో ఒక అవస్థలో అంతా మీరు సక్సెస్ఫుల్ అయినా కూడా ఎక్కడో ఒక వెలితిని అనుభవించి ఉండుంటారు, లేదా సక్సెస్ఫుల్ అవ్వకపోవటం వల్ల అయినా వెలితిని అనుభవించుంటారు. వెలితిని అనుభవించడం అనేది మాత్రం అందరికీ కామన్ అయి ఉంటుంది. ఇక్కడ ఇది నేను కరెక్ట్ అయితే ఒకసారి అందరు చేతులు ఎత్తచ్చు. సో ఎక్కడో చోట మనం ఒక వెలితిని అనుభవించుంటాం. మన దగ్గర డబ్బు ఉండొచ్చు, మన దగ్గర అధికారం ఉండొచ్చు, మన దగ్గర ఇళ్ళు ఉండొచ్చు, మన దగ్గర మనవాళ్ళు మనవరాళ్ళు సకల సంపదలు ఉన్నా కూడా ఎక్కడో లోపల ఏదో ఒక వెలితి అనేది ఖచ్చితంగా అనుభవంలోకి వస్తుంది. ఆ వెలితి అనేది ఎలా మనం ఆ వెలితిని పోగొట్టుకోవటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. పూజలు అంటాం, పునస్కారాలు అంటాం, వ్రతాలు చేస్తాం, లేకపోతే సర్వీస్ చేస్తాం, ఇంకోటి చేస్తాం, మనకి తోచింది చేస్తూ ఉంటాం. మనకి ఏది నచ్చింది బాగుందని అనిపిస్తే అది చేస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే ఈ బాహ్యమైనటువంటివి అన్నీ కూడా సిద్ధించిన తర్వాత కూడా ఆ వెలితిని మనం పూడ్చుకోవడం కోసమే చేస్తూ ఉంటాం. దీన్ని మించి ఇంకొకటి దానికి కారణం కాదు. అది సత్సంగం అనొచ్చు, ఏదైనా ఏ పేరుతో చెప్పినా ఆ వెలితి ఏదో ఉంది. ఆ వెలితి కనుక మీ దగ్గర లేకపోతే మీరు ఇంటి నుంచి బయటకు కూడా రారు. మీరు హాయిగా ఉన్న చోటే ఉంటారు. మీకు అసలు ప్రపంచంతో సంబంధం కూడా ఉండదు. ఎందుకోసం అంటే ఆ నిత్య సుఖ స్వరూపాన్ని అనుభవించుకోవడం కోసం ఇదంతా ప్రయాసం అంతా. మరి దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే కనుక ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద వాక్యాలు చెప్పేశారు. ఇవేమో మనకేమో అర్థమేమో అస్సలు అయ్యే పరిస్థితుల్లో మనమేమో లేవా. ఎట్లా అంటే సరే దీనికి మాండుక్యోపనిషత్తులో ఒక చిన్న ఇది చెప్తారు. సోయమాత్మ చతుష్పాత్ అని 4 అవస్థలని చెప్తారు.
ఈ పరంబ్రహ్మని తెలుసుకోవాలి అంటే. సో దీనిలో 3 అవస్థలు మనం రోజు అనుభవించే అవస్థలు. మనకు రోజు మనం 3 అవస్థలని మన అవస్థల ద్వారా మనం ప్రయాణిస్తూ ఉంటాం. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని చెప్పాను. జాగ్రత్త అవస్థ అంటే ఇప్పుడు అందరూ మనం ఇక్కడ కొంతమంది జాగ్రత్త అవస్థలో ఉన్నారు, కొంతమంది స్వప్నావస్థలో ఉన్నారు, కొంతమంది సుషుప్తి అవస్థలో ఉన్నారు. ఎందుకంటే వేదాంత శ్రవణం సుషుప్తి అవస్థకి చాలా తొందరగా తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. సో జాగ్రత్త అవస్థలో ఉన్నాము అని అంటే అభిప్రాయం ఏమిటి అని అంటే మన జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి, మన కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి. అది పనిచేస్తూ ఉన్నాయి, వాటి కార్యాలు అవి చేస్తూ ఉన్నాయంటే అవి మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాము అని అర్థం. స్వప్నావస్థ అంటే కళలో ఏముంటుంది అని అంటే మనం జాగ్రత్త అవస్థలో ఉన్న విషయాలన్నీ కూడా మన స్వప్నావస్థలో ఉంటాయి, మనకు అనుభవిస్తూనే ఉంటాం. కానీ అక్కడ మనం చూస్తాం, అక్కడ మనం ఆనందిస్తాం, అక్కడ మనం ఏదో తింటాం, అక్కడ ఏదో చేస్తుంటాం. కానీ ఇంద్రియాలు ఏమీ అక్కడ పనిచేయవు. మనం మన కళ్ళతో అక్కడ చూడం. ఎందుకు? కళ్ళు మూసుకొని ఉంటాం. మనం కళ్ళతో ఏమి అక్కడ చూడం. మనం ఏదో తింటాం కానీ మన నోట్లోకి ఏం లడ్డు వెళ్ళదు. మనం తినేటప్పుడు లడ్డు తింటాం కానీ కళలో లేచిన తర్వాత ఆకలేస్తుంది. కళలో లడ్డు తిన్నట్లయితే మన కడుపు నిండిపోవాలి, నిజమైన లడ్డు ఉండుంటే. కాదు. కానీ ఆ అనుభవాన్ని మనం మాత్రం అంటే ఏంటి, ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా మనం ఏదైతే అనుభవిస్తామో అవుట్కమ్, అది మనకి స్వప్నావస్థలో మనకు అనుభవంలోకి వస్తుంది, వితౌట్ ఈ సాధనాలు లేకుండగా. అక్కడే మరి ఏంటి కారణము అని అంటే అక్కడ మనస్సు అనేది కారణము. అంటే జాగ్రత్త అవస్థలో ముఖ్యమైనటువంటి భూమిక మనస్సు కూడా భూమిక వహిస్తుంది. కానీ ప్రభూతంగా బయటికి కనిపించేటటువంటివి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. మనస్సు వెనకాల ఖచ్చితంగా ఉండవు. మనస్సు లేకపోతే ఇవన్నీ కూడా పనిచేయవు, జ్ఞానేంద్రియాలు పనిచేయవు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఉంటారు, మనస్సు ఎక్కడో ఉంటుంది, ఇక్కడ మనం చెప్తున్నది వాళ్ళకి వినిపించదు, వాళ్ళ మనస్సు వరకు వెళ్ళదు. ఎందుకు? మనస్సు ఏకాగ్రంగా లేదు కాబట్టి. స్వప్నావస్థలో మనస్సు ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది. ఈ రెండు మనకు బాగా అనుభవంలోకి వస్తాయి. దాని తర్వాత సుషుప్తి అవస్థ అని అంటాం. ఈ సుషుప్తి అవస్థ అనేది ఇది మనం అనుభవిస్తున్నప్పుడు మనకు తెలియదు దీని గురించి. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి ఆ ఎరుక ఉండదు, నేను గాఢ నిద్రలో ఉన్నాను. మీరు స్వప్నావస్థలో ఉన్నారా, మీరు సుషుప్తి అవస్థలో ఉన్నారా అని మీకు అనుభవించే సమయం రియల్ టైంలో మీకు తెలియదు. మీరు కేవలం లేచిన తర్వాతనే మీకు తెలుస్తుంది మీకు మంచి నిద్ర పట్టిందా పట్టలేదా అని. అందుకని మనం లేచిన వెంటనే మంచిగా నిద్ర పట్టిందా అని అంటే బాగా పట్టింది అంటే ఏంటి? బాగా పట్టడం, బాగా పట్టకపోవటం అంటే ఏమిటి అని అంటే మీరు నిజంగా సుషుప్తి అవస్థలోకి వెళ్ళారా లేదా అని చెప్పని. దీన్నే మనం ఇప్పుడు మనం ఫిట్ వాచ్లు అన్నీ పెట్టేసుకొని, ఫిట్నెస్ వాచ్లు పెట్టుకొని స్లీప్ ట్రాకింగ్ అని ఎంతసేపు మనం డీప్ స్లీప్లోకి వెళ్ళాం, అనాలిసిస్ అంటే ర్యాపిడ్ ఐబాల్ మూమెంట్, దీనికి రకరకాల కొన్ని పదాలు పెట్టుకొని దాన్ని కూడా చివరికి నంబర్స్లోకి కన్వర్ట్ చేసుకొని దానికి కూడా స్టాటిస్టిక్స్ ఇచ్చుకొని ఈ ర్యాపిడ్ ఐబాల్ మూమెంట్ ఎప్పుడైతే ఐ మూమెంట్ ఎంతవరకు అయితే ఉంటుందో ఇది ఇన్ని గంటలు కనుక ఉంటే నువ్వు ఆరోగ్యవంతుడివి, లేకపోతే ఇంతసేపు ఉండాలి, యూ హ్యావ్ టు హ్యావ్ 8 hours ఆఫ్ స్లీప్. 8 hours ఆఫ్ స్లీప్లో అభిప్రాయం ఏమిటంటే అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ అ విండో ఆఫ్ 3 hours ఆఫ్ డీప్ స్లీప్ అని అర్థం. ఎందుకంటే అంతకంటే ఎక్కువ మీరు డీప్ స్లీప్లోకి వెళ్ళలేదు. ఆ డీప్ స్లీప్నే సుషుప్తి అని అంటాం. మరి ఏం అనుభవిస్తాం? లేచిన తర్వాత మనం మంచి నిద్ర పట్టిందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అని అంటే మనం లేచిన వెంటనే ఏమంటాం? బాగా నిద్ర పట్టింది అని అంటాం. ఈ బాగా అనే పదానికి ఏంటి? సుఖము, నాకు నిద్ర పట్టింది అని. 2 అంశాలు ఉంటాయి సుషుప్తి అవస్థలో. దీన్నే సుఖమహమస్వాప్సం నకించిద్ అవేదిషం అని శాస్త్రం చెప్తుంది. అంటే లేచిన తర్వాత అనుభవం ఎట్లా ఉంటుంది? నేను చాలా బాగా నిద్రపోయాను, నాకేం తెలియలేదు. ఏమీ తెలియలేదు అనేది కూడా ఎప్పుడూ ఒక ట్యాగ్ ఉంటుంది దాంతోపాటుగా. నాకు బాగా నిద్ర పట్టింది అంటే నేను సుఖాన్ని అనుభవించాను, నాకేం తెలియలేదు అని చెప్పాను. నిద్రపోవడాన్ని సుషుప్తి, దీన్నే పడుకోవటాన్ని సంస్కృతంలో స్వపితి అని అంటారు. స్వపితి అంటే పడుకుంటున్నాడు అని అర్థం. దీనికి ఛాందోగ్యోపనిషత్తులో కొన్ని ఉపనిషత్తుల్లో కొన్ని ఎటిమాలజీస్ ఇస్తారనమాట. ఈ శబ్దానికి అర్థం ఏమిటి, ఈ శబ్ద అక్షరాల ద్వారా అర్థం ఏమిటి అంటే స్వం అపీతో భవతి స్వపితీత్యాచక్షతే అని అంటారు. స్వస్మిన్ అపీతో భవతి, అపిగతో భవతి, తన యందు తను లీనమవ్వటమే స్వపితి. స్వపితి అని అంటే స్వస్మిన్ అపీతః భవతి, తన యొక్క యాథార్థ్య స్వరూపమునందు లీనమవ్వటము. అంటే ఏంటి? మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు
జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనకి స్థూల దేహం పనిచేస్తుంది, మన ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. ఈ స్థూల దేహాన్ని ఉపాధి అని అంటారు. అంటే మన జాగ్రత్త అవస్థ అనేది దేనిని ఆధారం చేసుకొని ఉంటుంది అని అంటే మన స్థూల దేహాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది. అలాగే స్వప్నావస్థకి ఉపాధి ఏమిటి అంటే సూక్ష్మదేహము అని అన్నారు. సూక్ష్మదేహం అంటే ఏమిటి అంటే దానికి 16 విషయాలని కలిపితే సూక్ష్మదేహము అని. అంటే ఏంటి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ వాయువులు, మనస్సు. మనం కనుక చూస్తే కనుక మన వాయువు ఎప్పుడు, పంచవాయువులు ఎప్పుడు కూడా ఉంటేనే మనం ఉంటాం ఈ శరీరంలో. పంచవాయువులు పనిచేయడం మానేస్తే మనం ఈ శరీరంలో ఉండం. అలాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు. ఈ మనస్సు చాలా ముఖ్యమైనటువంటిది. ఇది మొత్తం అంతా కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఈ 16 పదార్థాల యొక్క సమూహాన్ని సూక్ష్మదేహము అని అన్నారు. ఈ సూక్ష్మదేహమే ఆధారం ఇది స్వప్నావస్థలో. అంటే మీరు ఎప్పుడైతే స్థూల జాగ్రత్త అవస్థ నుంచి మీరు స్వప్నావస్థకి మరలుతారో అప్పుడు మీ స్థూల దేహం అనేది లేదు, అనేది కరిగిపోయింది. మీ దృష్టి ఆలోచిస్తే. ఎందుకు? బయటవాడి దృష్ట్యా మీరు ఇంకా ఈ దేహంతో ఉన్నారు. సుషుప్తిని నిత్య ప్రళయం ఉంటుంది శాస్త్రం. మీరు రోజు ప్రళయాన్ని అనుభవిస్తారు. మీ దృష్టి ఆలోచిస్తే అప్పుడు స్థూలదేహం లేదు. స్వప్నావస్థలో కేవలము సూక్ష్మదేహం మాత్రమే ఉంది, అదే ఆధారంగా ఉంది. అదే సుషుప్తిలోకి వెళ్ళిపోతే ఆ సూక్ష్మదేహం కూడా కరిగిపోతుంది. స్వం అపీతో భవతి. దేని యందు? స్వస్మిన్. ఎక్కడి నుంచైతే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ మరి ఏమిటి అండి అంటే కారణదేహం అనేది ఉపాధి. కారణదేహం అంటే అజ్ఞానం. ఇందాక అనుకున్నాం, నాకు ఏమీ తెలియలేదు, సుఖాన్ని నేను అనుభవించాను, నాకేమీ తెలియలేదు. ఈ ఏమీ తెలియలేదు అనేదే మనల్ని ఇక్కడ పట్టుకొని ఉంటుంది. లేకపోతే మనం పడుకొని హాయిగా మనం బ్రహ్మభూతులు అయిపోవాలి. మళ్ళీ మనల్ని తీసుకొని వచ్చి సంసారంలో పడేస్తుంది ఏంటి అని అంటే ఆ అజ్ఞానం. ఈ అజ్ఞానం కూడా చాలా విచిత్రమైంది. ఉపనిషత్తులో ఇంకొక చోట వస్తుంది, నువ్వు మనిషిగా పుట్టి మనిషిగా పడుకొని మళ్ళీ మనిషిగానే ఎట్లా లేస్తున్నావు? అన్నీ కూడా కరిగిపోయితే నీ స్థూలదేహం కూడా లేదు, నీ సూక్ష్మదేహం లేదు, అజ్ఞానం ఒకటే మిగిలింది. మరి నువ్వు మనిషిగా పడుకొని సుషుప్తి అవస్థలోకి వెళ్ళి సింహంలాగానో దోమలాగానో మళ్ళీ బయటికి రావాలి కదా లేచినప్పుడు. మరి ఎందుకు అవ్వట్లేదు అంటే ఈ అజ్ఞానం ఉంది అక్కడ, నియామకం. ఈ దేహాన్ని నువ్వు ఈ దేహంలో నువ్వు ఉండడానికి గల కారణం ఏంటంటే నువ్వు చేసినటువంటి ప్రారంధము, దానికి కారణమైనటువంటిది ఈ అజ్ఞానము. ఆ అజ్ఞానం అన్నింటినీ పట్టుకొని అక్కడ ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ శరీరంలో అయితే పడుకొని నువ్వు సుషుప్తి అవస్థలోకి వెళ్ళావో మళ్ళీ అదే శరీరంలో నువ్వు మళ్ళీ లేస్తున్నావు. ఇప్పుడు ఇది తృతీయ అవస్థ, సుషుప్తి అవస్థ అనేది. ఇప్పుడు ఈ సుషుప్తి అవస్థలో మీరు ఏదైతే సుఖాన్ని అనుభవిస్తున్నారో, ఇంకొకటి కూడా, తిండి లేకుండా మనం ఉండవచ్చేమో కానీ నిద్ర లేకుండా ఉండలేరు. ఇన్సోమ్నియా అనేది చాలా రోగాలకు కారణం అవుతుంది. ఎందుకు అది అంటే యాక్చువల్లీ మనం పడుకొని లేచిన తర్వాత చాలా మనం శక్తిని అనుభవిస్తాం, ఎనర్జీని మనం అనుభవిస్తాం, ఎనర్జైజ్ అవుతాం. మనం తింటోంది జాగ్రత్త అవస్థలో, కానీ నిద్ర వల్ల మనకు శక్తి ఎలా వస్తుంది? మనం తినే తిండి వల్ల శక్తి వస్తుందా అంటే తినే తిండి వల్ల స్థూల దేహానికి శక్తి వస్తుంది. నాకు దేనివల్ల శక్తి వస్తుంది? నిద్ర వల్లనే శక్తి వస్తుంది. నా దేహానికి నేను తినే తిండి వలన శక్తి వస్తుంది. కానీ నాకు దేనివల్ల నేను మళ్ళీ శక్తిని అనుభవిస్తున్నానంటే ఆ శక్తి స్వరూపాన్ని నేనే. అంటే ఎసెన్షియల్లీ నేనేం చేస్తున్నాను అని అంటే నేను న్యూట్రల్ స్టేట్లోకి వెళ్ళి మళ్ళీ వెనకాలకు వస్తున్నాను. యాక్చువల్లీ నేను ఏదైతే ఎనర్జీని అనుభవిస్తున్నానో అది నేను. దాన్ని నేను జాగ్రత్త అవస్థలో ప్రతిక్షణం అనుభవించలేకపోతున్నాను కాబట్టే నాకు ఎనర్జీ డ్రైన్ అవుతుంది. గొప్ప యోగులకిను సామాన్య జీవులకి తేడా ఏమిటి అంటే గొప్ప యోగులు మనం తినే దానిలో 10వ వంతు కూడా తినరు. వాళ్ళకి మరి ఏమీ అవసరం లేదు, వాళ్ళకి ఏమీ లేకుండా వాయుభక్షకులుగానే వాళ్ళు ఉంటూ కూడా మనకంటే చాలా శక్తిమంతులుగా ఎలా ఉండగలుగుతారు అంటే శక్తి అనేది దేనికోసము అని అంటే అది బయట శరీరం కోసం ఏమవచ్చేమో కానీ నాకు ఎప్పుడు కూడా శక్తి అవసరం లేదు. ఎందుకు? నేనే శక్తి స్వరూపాన్ని. ఇది ఎక్కడ మనం అనుభవిస్తాము? ఇదంతా ఎందుకు చెప్పాను అంటే మనం అందరూ మన యొక్క ఆ వాస్తవమైనటువంటి తత్వాన్ని ప్రతిరోజు అనుభవిస్తాం ఆ సుషుప్తిలో. దానివల్లే మనం లేచిన తర్వాత మళ్ళీ మనకి నిద్ర పట్టకపోతే మన దగ్గర ఎంత సంపద ఉన్నా అది దేనికి ఏది కూడా మనకు సుఖాన్ని ఇవ్వదు. నిద్ర ఒకటే ఆ సుఖాన్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అని అంటే ఆ సుఖమే నేను. ఇది తృతీయ అవస్థ. తురీయ అవస్థ అంటే 4వ అవస్థ. స్వయమాత్మ చతుష్పాత్. 4వ అవస్థను తురీయ అవస్థ అని అంటారు. అంటే ఈ 3 అవస్థలలో కూడా ఏదో ఒక ఉపాధి మనల్ని కట్టేస్తోంది.
అది జాగ్రత్త అవస్థలో స్థూల శరీరం అవుతోంది, స్వప్నావస్థలో సూక్ష్మ శరీరం అవుతోంది, సుషుప్తి అవస్థలో కారణ శరీరం అవుతోంది. ఈ తురియ అవస్థలో ఈ ఉపాధులన్నీ కూడా నశించిపోతాయి. ఆ అజ్ఞానం, ఆ ఉపాధి నశించిపోయిన తర్వాత ఏదైతే మిగిలిందో శుద్ధ చైతన్య స్వరూపము, దాన్నే తురియ అవస్థ అన్నారు, దాన్నే పరంబ్రహ్మ అని అన్నారు. ఇదే ఎవరు అంటే ఇదే నేను, దీన్నే అహం బ్రహ్మాస్మి అనే దాంతో కూడా చెప్తోంది. కాబట్టి ఇక్కడ మొత్తం ఈ ఈ ఈ స్థితి మీరు పొందదగినదా అంటే, మీరు బ్రహ్మ అనే స్థితిని, మోక్షము, బ్రహ్మ అంటే మోక్షం అంటే ఏమిటి ఎసెన్షియల్లీ అని అంటే, మోక్షము అంటే పరంబ్రహ్మ నేనే అని ఎక్స్పీరియన్స్లోకి రావటం. అది ఇది మీకు లేనటువంటిదా అని అంటే కాదు, మీరు అనుభవించేదే. మీరు మీ యొక్క యాథాత్మ్య స్వరూపాన్ని అంటే వాస్తవికమైనటువంటి మీ తత్వాన్ని మీరు ప్రతిరోజు మీరు విజిట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటి, అది సిద్ధమైనటువంటిదే. దీన్నే కంఠగత మాలా విస్మరణమివ అని అంటారు. అంటే ఇది మనకి ఇంకా మంచి సామెత, పిల్లిని సంకలం పెట్టుకొని ఊరంతా వెతికారు అని అంటారు. అలాగే మంచి నెక్లెస్ కంఠం మీదే ఉన్నది, ఆవిడెవరో నెక్లెస్ వేసుకొని ఊరంతా వెతుకుతుందిట. వెతికితే ఆవిడకు దొరుకుతుందా? దొరకదు. ఎందుకు? ఆవిడ వేసుకున్నదే ఆవిడ మెడలోనే ఉన్నది. సో ఇది కూడా ఈ మోక్షం అనే పురుషార్థం కూడా ఎట్లాంటిదంటే సిద్ధ పురుషార్థం. అది ఉన్నది, ఎప్పుడూ ఉన్నది. అది మనం తెలుసుకోలేకపోతున్నాము. దానికి ఏమిటి అంటే అడ్డంకిగా అజ్ఞానం అనేది ఉన్నది. ఈ అజ్ఞాన అనేటటువంటి అడ్డంకిని, పొరని గనక తొలగించుకోగలిగితే అది స్వతసిద్ధం ఉన్నది. అది ఎట్లాంటిది అని అంటే, లైట్ ఉన్నది, ప్రదీపం ఉన్నది, దాని మొత్తం ఆవరింపబడిపోయి ఉన్నది. ఆ ఆవరణ తీసేస్తే ఉన్నది లైట్ ఎట్లాగో అది ప్రకాశిస్తూనే ఉంటుంది. మనకి మధ్యలో ఆ లైట్ ప్రతిరోజు సుషుప్తి అవస్థ అనే దీన్నే ఇప్పుడు మీరు యోగ శాస్త్రంలోకి వెళ్తే సమాధి అని అంటారు. సమాధి అని అంటే ఏమిటి అని అంటే, ఈ ఉపాధులన్నీ ఉంటుండగానే, అంటే ఈ స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహం ఉంటుండగానే ఆ తురీయమైనటువంటి ఆ ఆనంద స్వరూపాన్ని అనుభవించగలగడాన్నే సమాధి అని అన్నారు. కాబట్టి ఈ క్వెస్ట్ అంటే పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పని మనకు మామూలుగా ప్రసిద్ధంగా బయట వింటూ ఉంటాం. ఈ పర్స్యూట్ ఇది అంతా దేనికోసం? ఈ వెంపర్లాటంతా దేనికోసం అంటే సుఖాన్ని అనుభవించడం కోసమే. ఆ సుఖ స్వరూపమే నువ్వైనప్పుడు ఈ వెంపర్లాటంతా దేనికి? మన మొత్తం సంస్కృతి దీని చుట్టూతానే మీకు చూస్తే కనుక, ఇప్పుడు మరి ఇది తెలుసుకోవడం వల్ల నాకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అని అంటే కనుక, ఇందాక అనుకున్నట్టు పునర్జన్మ అని అనుకున్నాం. ఈ జన్మ మరణము, మళ్ళీ జన్మించటం అనేటటువంటిది దేన్ని ఆధారం చేసుకొని ఉంటుంది? అజ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది. ఈ అజ్ఞానం ఉన్నప్పుడల్లా మనం ఏదో ఒక పని చేస్తాం, దానివల్ల పాపమో పుణ్యమో ఇంకోటో కలుగుతూ ఉంటుంది. కాబట్టి 3 రకాలుగా ఈ పాపపుణ్యాలు అనేవి సెగ్రిగేట్ చేశారు: సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని చెప్పని. ఈ సంచితంలోకి ఉన్నటువంటి కొన్ని పాపపుణ్యాల యొక్క సమూహము ఎప్పుడైతే ప్రారబ్ధంగా పరిణమిస్తాయో అప్పుడు మనకి ఈ జన్మ అనేది కలుగుతుంది, ఈ శరీరం అనేది ఏర్పడుతుంది. ఈ శరీరం ఎప్పటి వరకు నిలుస్తుందంటే, ఈ ప్రారబ్ధం ఉన్నంత వరకు నిలుస్తుంది. నీకు మోక్షం కలిగినా సరే, అందుకని జీవన్ముక్తులు అని అంటారు. జీవన్ముక్తులు, వాళ్ళు బతికే ఉన్నారు కానీ వాళ్ళకి ముక్తులు, వాళ్ళకి మోక్షం వచ్చేసింది. ఎందుకు మోక్షం వచ్చినా వాళ్ళు ఇంకా ఉన్నారండి? మరి వాళ్ళ మోక్షం వస్తే అజ్ఞానం అనేది తొలగిపోతే, వాళ్ళకంతా సంచితం అంతా కూడా నశించిపోతే వాళ్ళు ఇంకా ఈ శరీరంలో ఎందుకున్నారంటే, ఈ శరీరానికి కారణమైనటువంటి ప్రారబ్ధం అంటేనే మొదలు పెట్టబడినది అని అర్థం. ఆరబ్ధం ఏం మొదలుపెట్టింది? తన యొక్క ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది. పాపపుణ్యాల యొక్క ఫలితం ఏంటి? సుఖ దుఃఖాలు. కాబట్టి ఎప్పటివరకు ఏది ప్రారబ్ధం ఉంటుందో, జీవన్ముక్తుడికైనా సరే శరీరం అట్లాగే ఉంటుంది. అది నశిస్తుంది. అది నశించిన తర్వాత మళ్ళీ జన్మకి కారణమైనటువంటి సంచితం ఏదీ లేదు. సంచితం నుంచి మళ్ళీ ప్రారబ్ధానికి కావాల్సినటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఈ సైకిల్ ఏదైతే జన్మ మరణాల యొక్క సైకిల్ ఉన్నో, దీని నుంచి బయటికి రావటమే ముఖ్యంగా ఎప్పుడు కూడా మన దేశంలో మనం భావించింది. కాబట్టి దానికోసమే ఎప్పుడు, అందుకనే మీరు రాజుల విషయంలో చూసిన కాళిదాసు రఘువంశంలో చెప్తారు: శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయేషణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజామని. ఇక్ష్వాకు రాజులు ఎట్లా ఉండేవారట అంటే, శైశవావస్థలో విద్యలన్నింటినీ చదువుకున్నారట, యౌవనావస్థలో వాళ్ళు రాజ్యాధికారము అలాగే భోగాలు ఇవన్నీ అనుభవించారట. వార్ధకే మునివృత్తీనాం, వార్ధక్యంలో వానప్రస్థులైపోయి ఉపాసనా మార్గంలో అంతర్ముఖులు అవ్వడానికి ప్రయత్నం చేస్తూ యోగేనాంతే తనుత్యజాం అంటే, సంపద అధికారం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, మనం రాజనీతి శాస్త్రం చూసినా, కామందక నీతి సారం లాంటి నీతి శాస్త్రాలు చూసినా సరే, రాజనీతి శాస్త్రాలు చూసినా, మనకి ఎప్పుడూ కూడా చనిపోయేంత వరకు అధికారంలో ఉండటం అనేటటువంటిది ఎప్పుడు కూడా కాన్సెప్టే కాదు అసలు.
అది ఒక బాధ్యత. రాజ్యాధికారాన్ని వహించడం అనేది ఒకనొక బాధ్యత. ఆ బాధ్యతని నేను సమర్థవంతంగా నా శరీరము, నా మనస్సు అన్నీ కూడా యవ్వనావస్థలో ఉన్నంత వరకు నేను దాన్ని ఇచ్చేసి, తర్వాత సరైనటువంటి ఉత్తరాధికారిని నేను ఎంచుకొని వాడిని ట్రైన్ చేసి, అది తన సొంత కొడుకే అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ట్రైన్ చేసి వాళ్ళ యందు ఈ రాజ్యాధికారాన్ని నిక్షేపణ చేసి తను మళ్ళీ బయటికి వచ్చేసి ఉపాసనా మార్గంలో మళ్ళీ ఈ మోక్షం కోసం ఎట్లా అనేటటువంటి విషయం మీద మళ్ళీ ప్రయత్నం చేయటమే అనేటటువంటిదే ఎప్పుడు ఇక్కడ ఉంది. అందుకనే వీఆర్ నెవర్ అ సివిలైజేషన్ విచ్ వాజ్ కాంకరింగ్ అదర్ నేషన్స్. ఎందుకు మన ఈ రోజుకి మన ఫారెన్ పాలసీ కానీ ఎక్కడా కూడా మనం ఎక్స్పాన్షన్స్లోకి మనం వెళ్ళాం. వీ వాంట్ టు రిక్లెయిమ్ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్. వీ డోంట్ వాంట్ టు ఇన్వేడ్ అదర్ కంట్రీస్ అన్లైక్ చైనాది ఎక్స్పాన్షన్ థియరీ. మనకు అలా లేదు. ఎందుకు లేదు అని అంటే అదేదో కొత్తగా మనం ఏదో స్వాతంత్రం పొందిన తర్వాత మన మహామహులు గొప్పవాళ్ళందరూ చేసినటువంటి ఆలోచన కాదు. ఈ భూమి మీద ఎప్పుడు కూడా ఆలోచన సహజంగానే ఉండదు. ఎందుకు అని అంటే ద కాంక్వెస్ట్ వాజ్ అబౌట్ ఎవ్రీ టైమ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. ధార్మికంగా మన సమాజాన్ని మనం నిలుపుకుంటూ మన అందరం వృద్ధి చెందుతూ ఏదైతే నిజమైనటువంటి తత్వం ఉందో దాన్ని ఎట్లా తెలుసుకోవటం అనే దాని గురించే ఎప్పుడు ఉంది. కానీ ఇలోన్ మస్క్ లాగా ఇప్పుడంతా ఎందుకు మనం మార్స్ మీదకి ఎందుకు వెళ్ళాలి, స్పేస్ ఎక్స్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే మార్స్ ఇన్వేజన్. మార్స్ని మనం కాలనైజ్ చేయాలి. ఎందుకు అని అంటే భూమి అనేటటువంటిది తన సంపదనంతా కోల్పోతుంది, మనం అంతా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాం కాబట్టి మనం ఇక్కడ బతకలేము, కాబట్టి ఇదంతా అయిపోతుంది, కాబట్టి మనం మార్స్లో వెళ్ళి మనం బతకాలి, కాబట్టి నేను స్పేస్ ఎక్స్ పెట్టాను. ఇదే స్పేస్ ఎక్స్ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఎలోన్ మస్క్ చేసింది. మరి మనకి వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏమిటంటే ఇదే ముఖ్యమైనటువంటి తేడా. నేను బతికినా నేను ఇదే భూమి మీద బతకాలి, నా రాబోయే తరాలు కూడా ఇదే భూమి మీద బతకాలి, కాబట్టి నేను ఎట్లా బతకచ్చు, ఈ యొక్క దీంతోనే మనం ఎప్పుడూ కూడా ఉన్నాము. కాబట్టి ఈ అహం బ్రహ్మాస్మి అని అంటే చివరికి నేను చెప్పదలుచుకుంది ఏమిటి అని అంటే ఈ సుషుప్త్యవస్థలో మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఆ సుఖలేశాన్ని నిత్యము అనుభవించడం కోసం అది ఎట్లా అవుతుంది అని అంటే ఈ భావన కలిగితేనే అవుతుంది. దానికి ఉండేటటువంటి మార్గాలే, దానికి ఉండేటటువంటి ఇదే అన్ని ఉపాసనలు అవ్వచ్చు, ఏదైనా తీసుకున్నా సరే అన్నింటి యొక్క ముఖ్యోద్దేశము కూడా తన యొక్క వాస్తవికమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవడం కోసమే. బయట విషయాలన్నిటికీ కూడా ఒక సీమ, ఒక లిమిటెడ్ ఇది ఉంటుంది. దానికి డబ్బు అవ్వచ్చు, లేకపోతే అధికారం అవ్వచ్చు, ఇంకొకటి. ఎట్ ది ఎండ్ మనిషిగా పుట్టినందుకు గాను తను ఏమిటి, తన తత్వం ఏమిటి అనేది తెలుసుకోవడం అనేది సహజంగా వచ్చేటటువంటి జిజ్ఞాస. దాన్ని ఆన్సర్ చేస్తుంది మన ఈ మహావాక్యం కూడా అని చెప్పని. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, సమయాన్ని నేను కరెక్ట్గా 45 నిమిషాలు చేశాను. యదత్ర సౌష్ఠవం కించిత్ తద్గురోరేవ మే నహి, యదత్ర అసౌష్ఠవం కించిత్ తన్మమైవ నమే గురోహం. నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయంలో ఏదైనా బాగుంది అని అంటే అది మా గురువుల యొక్క అనుగ్రహమే. నేను చెప్పిన విషయంలో ఏదైనా బాలేదు అని అనిపిస్తే కనుక అది నా అజ్ఞానమే అని చెప్పుకుంటూ